నల్గొండ జిల్లా పెద్దఊర మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. శాంతినికేతన్ ప్రైవేటు స్కూలు బస్సు కింద పడి 7 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. యూకేజీ చదువుతున్న గౌతమ్ చక్రశాలి నిన్న స్కూల్ బస్సు ఎక్కేందుకు వచ్చి టైర్ కింద పడిపోయాడు. గమనించని డ్రైవర్ ముందుకెళ్లడంతో చిన్నారి స్పాట్లోనే చనిపోయాడు. బాలుడి తల్లిదండ్రులు విద్యార్థి నాయకులతో కలిసి శాంతినికేతన్ స్కూల్ ముందు ధర్నా చేశారు. తమ బిడ్డ గౌతమ్కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి స్కూల్ను పరిశీలించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్కూల్పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గౌతమ్ చక్రశాలి అనేటువంటి యూకేజీ అబ్బాయి నిన్న ఇంటికా నుంచి పికప్ చేసుకునేటువంటి క్రమంలో బస్సు టైర్ తగిలి బాబు యాక్సిడెంట్ జరిగి ఇంజూర్ తర్వాత ఆయన 1:30కి అట్లా చనిపోవడం జరిగింది. ఇక్కడ ఆ సంఘటనల మీద పెద్దలు కలెక్టర్ గారి యొక్క ఆదేశంతో మేము ఎంఈఓ ఎలాంగ్ విత్ పోలీస్ వాళ్ళంతా వచ్చి ఆర్టీఓ వాళ్ళంతా వచ్చి ప్రాపర్ ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీ చేసినటువంటి పూర్తి సమాచారం మేరకు మొత్తం డీటెయిల్ నివేదికను కలెక్టర్ గారికి ఇచ్చి తదుపరి చర్య కోసము నివేదించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా కూడా దయచేసి ప్రైవేట్ పాఠశాల చదివేటువంటి పిల్లల పేరెంట్స్ కి అయినా తర్వాత కరెస్పాండెంట్స్ కి అయినా ముఖ్యంగా ఏంటంటే బస్సును వెళ్లే క్రమంలో కానీ కంపల్సరీ ప్రతి బస్సులో ఆయా ఉండాలి. తర్వాత అక్కడ మిర్రర్స్ ప్రాపర్ గా ఉండాలి. పిల్లలను పికప్ చేసుకునే క్రమంలో జాగ్రత్తలు పాటించకపోతే కలెక్టర్ గారు వెరీ సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని తెలపడం జరుగుతుంది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. మిగతా బాబు యొక్క పోస్ట్ మార్టం సంబంధించినటువంటి హాస్పిటల్ విజిట్ చేసి పూర్తి నివేదికను పెద్దలు కలెక్టర్ గారికి అందిస్తాం.